నమస్తే. కాంగ్రెస్ పార్టీ రీసెంట్ గా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ రోజు ఆ రోజు కొంతమంది 9 మంది కళాకారులను గుర్తించడం, వారికి సంబంధించి ₹1,00,00,000 బహుమతి, 300 గజాల స్థలం గురించి అందులో ప్రధానంగా మా పేద కళాకారులను గుర్తించాలి అని చెప్పి మందకృష్ణ మాదిగ గారు అంటున్నారు. మాట్లాడదాం మనతో పాటు మందకృష్ణ మాదిగ గారు. అన్న చెప్పండి అన్న, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మన 9 మంది కళాకారులను గుర్తించి వాళ్ళకి సంబంధించి ₹1,00,00,000 ఇచ్చి 300 గజాలు ఇవి కూడా ఇచ్చింది. పేద కళాకారులను ఇవ్వలేదు అని చెప్పి మీరు నేనండి ఎప్పుడైనా మనం ఎవరికైనా ఒక న్యాయం జరగాలనుకున్నప్పుడు అప్పటికే న్యాయం పొందిన వాళ్ళు ఉంటారు, అప్పటి వరకు న్యాయం పొందని వాళ్ళు ఉంటారు. మన దృష్టి ఎవరికన్నా న్యాయం చేయాలనుకున్నప్పుడు అంతకుముందు న్యాయం పొందిన వాళ్ళకే మళ్ళీ న్యాయం చేయడం కంటే అప్పటి వరకు న్యాయం పొందని వాళ్ళకు న్యాయం చేయడమే నిజమైన న్యాయం కదా. నీ చుట్టూ తిరిగి ప్రభావితం చేసే ఆ వర్గాల నుండి వచ్చిన వాళ్ళకంటే నీ దగ్గరికి రావడానికి కూడా ఆమడ దూరంగా ఉండి అన్యాయం జరిగిన ఆ కుటుంబాలకు న్యాయం చేయడమే నిజమైన న్యాయం కదా. అది మొన్నటి 9 మంది ఎన్నికల్లో అది కనిపించలే. 9 మంది ఎన్నికల్లో అది కనిపించలే. కనీసం అందులో ఒక మహిళ లేదు. అది తెలంగాణ మరో తల్లి విగ్రహావిష్కరణ రోజు జరిగిన కార్యక్రమం. తెలంగాణ మరో తల్లి విగ్రహం అంటేనే మహిళా రూపం. అరే మహిళా రూపం కోసం ఒక విగ్రహాన్ని తీసుకొచ్చిన మీరు మరి 9 మందిలో కనీసం అందులో 50% అయితే ఒక 4-5 రావాలి, 33% ముగ్గురన్నా రావాలి. కనీసం ఒక్క మహిళ పేరు లేకపోవడం చూస్తే మీరు ఎవరిని గుర్తించినట్టు, ఎవరిని గౌరవించినట్టు? అందువల్ల మేము చెప్తున్నాం, ఇప్పుడు ఈ 9 మందిలో బంగ్లాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, కోట్ల రూపాయలకు పడగా తిన్న వాళ్ళు ఉన్నారు. ఈ 9 మందిలో ప్రభుత్వ లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. ఆర్థికంగా, గృహాల పరంగా, భూముల పరంగా. ఆర్థికంగా, గృహాల పరంగా, భూముల పరంగా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. గౌరవపరంగా గుర్తింపు పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ 100 మంది కళాకారులు పూట గడవని కుటుంబాల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అతి కీలకమైన పాత్ర పోషించిన దాంట్లో అమరుల త్యాగం ఒకటవుతే కళాకారులు ప్రజల్లో తీసుకొచ్చిన చైతన్యమే దానికి కారణం. కానీ అట్లాంటి పేద కళాకారులకు సంబంధించిన వాళ్ళకు గుర్తింపు, గౌరవం లేదు. వాళ్ళని ఆదుకునే చర్యలు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చేయలేదు అనడానికి మొన్నటి 9 మంది ఎన్నికే సాక్ష్యం. అసలు ఎవరు ఎన్నుకున్నారు ఆ 9 మందిని? వీళ్ళే 9 మంది గొప్ప కళాకారులు, రచయితలు, ప్రముఖులు అని చెప్పి ఎవరు ఎన్నుకున్నారు? అంతకుముందు ఒక సాంప్రదాయం ఉండేది, ఒక కమిటీ ఉండేది. కవులను, కళాకారులను గుర్తించే విషయంలో కమిటీ ఉండేది. ఆ కమిటీలో కొద్దిగా అప్పటికే నిష్ణాతులైన గొప్ప పేరు గల్ల అనుభవం ఉన్న వాళ్ళందరినీ కమిటీలో చేర్చుకునేవాళ్ళు. ఆ కమిటీ డిసైడ్ చేస్తే ప్రకటించేది. బహుశా ఆ కమిటీ ఎవరో తెలియదు. ఆ కమిటీ ఉంటే ఇంత జరిగేది కాదు. కాబట్టి ఎవరైతే ప్రభావితం చేస్తారో వాళ్ళ పేర్లే వచ్చినాయి. ఎవరైతే ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారో వాళ్ళ వర్గాలకి ఎక్కువ న్యాయం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో గద్దర్ని ఏ విధంగా అనుమానం గద్దర్ని ఏ విధంగా చూసుకోలేరు, అలా అదే విధంగా ఇప్పుడు గద్దర్ కూతుర్ని కూడా చూసుకున్నాం. ఇంకా ముందు ఇంకా చాలా మంది కళాకారులను కూడా చూసుకుంటాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. నేనండి ఇప్పుడు గద్దర్ గారికో గద్దర్ కూతురు గారికో ఇవ్వడం సమస్య కాదు కదా మేము అనేది. ఇప్పుడు గద్దర్ గారి పేరుతోనే ఒక గొప్ప పురస్కారం వచ్చేసింది. గద్దర్ గారి పేరుతో గొప్ప పురస్కారం వచ్చింది. ఏంటిది? అసలు కళాకారులను గుర్తించడంలో గత ప్రభుత్వాలన్నీ నంది అవార్డు ఇచ్చేది కదా. అసలు నంది అవార్డే గద్దర్ పేరుతో వచ్చేసింది. అంతకంటే గౌరవం ఇంకా ఏం అవసరం లేదు. ఆయన ఒక 3 ఎకరాల భూమి, 3 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం ప్రకటన చేసింది. అది ఆయనకు చిన్నదే అనుకుందాం. ఓకే, ఆ కుటుంబంలో వచ్చిన వెన్నెల గారికే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఆ గుర్తింపు కోసమే. మొన్న కళా సారథో కళా వారధో పేరుతో చైర్మన్ కూడా చేసింది. నేనేంటంటే గద్దర్ అనే పేరుతో ఆ కుటుంబానికి ఏమొచ్చింది అనే దాని మీద నేను విమర్శ కాదు నాన్నది. కానీ ఆ గుర్తించేటప్పుడు పూటకు లేని కళాకారులు, ఉద్యోగాలకు రాజీనామా చేసి ఉద్యోగంలో పాల్గొన్న కళాకారులు కదా, వాళ్ళు పాడిన పాటలే తెలంగాణ సమాజాన్ని నిద్రలేపడానికి కీలక భూమిక పోషించిన పాటలు పాడిన కళాకారులు వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఈ 9 మందిలో ఒక 6-7 ఆర్థికంగా కోటీశ్వరులు లేదా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ఇప్పటికే ఆర్థికంగా లబ్ధి పొందిన వాళ్ళు, ఇప్పటికే గతంలో ప్రభుత్వాల ద్వారా పురస్కారాలు కూడా పొందిన వాళ్ళు,
మీరు కొత్తగా చేసింది ఏంది? ఏ పేదవాడిని గుర్తించిండ్రు ఆ 9 మందిలో? ఉమ్. ఏ పేద కళాకారుని గుర్తించారు? ఎవరిని గుర్తించలేదు. అందువల్ల ఇది మార్చుకోవాలి. పేద కళాకారులకు ఎంఆర్పీఎస్ అండగా నిలబడుతుంది భవిష్యత్తు. సో ఇంకో విషయం, తెలంగాణ తల్లి విగ్రహం పైన కూడా చాలా వరకు రాజకీయంగా నడుస్తుంది. ఒకవేళేమో కాంగ్రెస్ పార్టీ తల్లి లెక్క ఉందని ఒకళ్ళు, ఇంకోళ్ళేమో దొర తల్లి లాగా ఉన్నారని ఒకళ్ళు వ్యాఖ్య. సో మీరేమండి ఎంఆర్పీఎస్? ఇప్పుడు ఆ, కేసీఆర్ గారు ఏదైతే తల్లి తెలంగాణ అనే పేరుతో విగ్రహం రూపకల్పన చేశారో దాన్ని రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? అది దొరల తల్లి లాగా ఉన్నదని చెప్పాడు. అంటే కేసీఆర్ను దొరలాగా పోల్చిండు కదా ఈయన చాలాసార్లు. అంటే కేసీఆర్ తల్లి రూపాన్ని తీసుకొచ్చిండని ఈయన చెప్పేశాడు. పోనీ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు? ఇప్పుడు విగ్రహాన్ని చూస్తే చిన్నప్పుడు మా సొంత తల్లిని కల్లారా చూసినట్టుగా, మా సొంత తల్లిని కల్లారా చూసినట్టుగానే అదే రూపం ఉన్నదని ఈయన చెప్పేశాడు. మరి కేసీఆర్ వాళ్ళ తల్లి రూపం తీసుకొచ్చిండు, నువ్వు మీ తల్లి రూపం తీసుకొచ్చాడు. దొరలు కాబట్టి దొరల తల్లిని తీసుకొచ్చారు, నువ్వు పటేలు కాబట్టి పటేలమ్మని నువ్వు తీసుకొచ్చావు. అంటే ప్రతి తెలంగాణ సాటి ఆడిబిడ్డ రూపం రాలేదు కదా. ప్రతి తెలంగాణ సాటి ఆడిబిడ్డ అంటే ఆ విగ్రహాన్ని చూస్తే మా ఊర్లో మా తెలంగాణ తల్లి ఆడబిడ్డ కావచ్చు, రైతు బిడ్డ కావచ్చు, ఆ విధంగా అనిపిస్తాను బహుజన్ తల్లి అని చెప్పేసి కూడా అంటారు. ఏంటంటే బహుజన్లో 100% వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటారు కదా. వాళ్ళకు భూములు లేవు, వాళ్ళ కట్టుబాట్లు వాళ్ళ శరీరం మీద ఉండబడే అది నాకు తెలిసి ఒక నల్లపూసది ఏదైనా తాలి ఉంటుంది, అది ఉంటుందేమో. కానీ బంగారు గొలుసులు, మొత్తం పట్టు చీరలు, నిండైన చీరలు కట్టుకొని మా గ్రామాల్లో పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండరు. నాకు స్పష్టం చేసిండు రేవంత్ రెడ్డి, స్పష్టం చేసిండు చిన్నప్పుడు మా అమ్మను చూసినట్టుగానే ఉన్నదని చెప్పి. అంటే ఎవరు రూపం తీసుకొచ్చిండు? కేసీఆర్ అప్పటి శిల్పికి డైరెక్షన్ ఇచ్చాడు, మా దొరసానుల రూపం రావాలని చెప్పి. ఆ శిల్పి గదే తీసుకొచ్చాడు. ఈయన డైరెక్షన్ ఇచ్చాడు, మా అమ్మ రూపం రావాలి లేదా మా పటేల్ అమ్మల రూపం రావాలి. ఓకే, ఈయన పటేలే కదా, రైతే కదా. ఓకే, రైతు కుటుంబంలో వచ్చిన మహిళలకు కొంత పట్టు చీరలు ఉంటాయి, కొంత బంగారు గొలుసులు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, కొంత ఒక గుర్తింపు లాగానే ఉంటుంది. కాబట్టి కేసీఆర్ ఏం చేసిండో రేవంత్ రెడ్డికి అదే చేశారు. కేసీఆర్ వాళ్ళ దొరల తల్లుల రూపం తీసుకొచ్చిండు, రేవంత్ రెడ్డి గారు రైతుల, ముఖ్యంగా పటేలమ్మ తల్లుల రూపం ఈయన తీసుకొచ్చాడు. ఎవరి తల్లులు వాళ్ళు తీసుకొచ్చాడు తప్ప అనగారం వర్గాల తల్లి రూపం రాలేదని మేము భావిస్తున్నాం. విన్నారుగా మందకృష్ణ మాది గారు చెప్తున్న విషయం. సో ప్రధానంగా చూసుకుంటే 9 మంది ఎవరైతే కళాకారులను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించో వాళ్ళు ఆల్రెడీ అప్పటికే ధనవంతులు కావచ్చు, లేకపోతే ఆల్రెడీ వాళ్ళు అప్పట్లో ఏదో ఒక పదవులు అనుభవిస్తూ ఉన్నారు. సో మా పేద కళాకారులు ఇంకా చాలా మంది ఉన్నారు, సో వాళ్ళని గుర్తించండి అని చెప్పి చెప్తా ఉన్నాను. ఇంకోవైపు తెలంగాణ తల్లి విగ్రహం పైన రాజకీయం జరుగుతుంది. అందులో మా బహుజన తల్లి ఎక్కడ కూడా కనిపిస్తే, గతంలో దొరల తల్లి ఉండి ఇప్పుడు పటేళ్ల తల్లి కనిపిస్తుంది. మా బహుజన తల్లిల చేతిలో గొడవలు ఉంటుంది కాబట్టి సో ఆ తల్లి కనిపించలేదు అని చెప్పి మందకృష్ణ మాది గారు అంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ వాహిని టీవీ. విన్నారుగా మందకృష్ణ మాది గారు చెప్తున్న విషయం. సో ప్రధానంగా చూసుకుంటే 9 మంది ఎవరైతే కళాకారులను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించో వాళ్ళు ఆల్రెడీ అప్పటికే ధనవంతులు కావచ్చు, లేకపోతే ఆల్రెడీ వాళ్ళు అప్పట్లో ఏదో ఒక పదవులు అనుభవిస్తూ ఉన్నారు. సో మా పేద కళాకారులు ఇంకా చాలా మంది ఉన్నారు, సో వాళ్ళని గుర్తించండి అని చెప్పి చెప్తా ఉన్నాను. ఇంకోవైపు తెలంగాణ తల్లి విగ్రహం